రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా తగలబడుతుంది. వందలాది మంది అక్కడ చనిపోతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన రక్షణ బలగాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలపైన గన్స్తో కాలుస్తూ ఉన్న పరిస్థితి మీరు క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. ఈరోజు పిఓకేలో అక్కడ ప్రజలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. సో బంద్ని ప్రకటించారు. సో అది చేస్తున్న టైంలో అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద వారిపైన కొన్ని సెక్షన్ల కింద కేసు పెట్టి వారిపైన దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ దాడిలో ఇప్పటివరకు 100 మంది పైగానే చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. సుమారు 1000 మంది చాలా తీవ్రమైన గాయాలతో హాస్పిటలైజ్డ్ అయ్యారంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు నేను ప్రయత్నిస్తాను. సో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీ, సో ప్రస్తుతం ఈ కమిటీ ద్వారా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో రీసెంట్గా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో అంటే గవర్నమెంట్ ద్వారా జరిగే ఎలక్షన్స్. అయితే అక్కడ చాలా మందికి శరణార్థులకి వారు టికెట్లు ఇస్తూ ఉన్నారు. మొత్తం 45 నియోజకవర్గాలు ఉంటే అందులో 12 సీట్లని కూడా శరణార్థులకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వారందరూ కూడా ఎవరంటే వలస వచ్చిన వారు. సో వారికి టికెట్లు ఇవ్వద్దంటూ కూడా ఈ జేఏసీ, ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటి నుంచో కూడా గట్టిగానే పోరాడుతోంది దీనికి సంబంధించి. అయితే ఇక ఈ జూలై 27 ఆ డేట్లో ఎలక్షన్స్ రానున్నాయి. ఇదే నేపథ్యంలో వారు గట్టిగా ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారికి ఇంటర్నెట్ లేదు, సరైన ఫుడ్ లేదు, ఉద్యోగాలు లేవు, విద్యుత్ కోతలు ఎక్కువగా, విద్యుత్ కూడా లేదు వారికి. సో దీంతో ఒక చీకటి ప్రపంచాన్ని చూస్తుంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో దీంతో ఇంకెన్నాళ్ళు ఇలా బ్రతకాలి, ఇంకెన్ని రోజులు అని చెప్పి మొత్తానికి పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి కొన్ని విజువల్స్. వేలాది మంది పైకొచ్చి రోడ్ల పైకొచ్చి గట్టిగా నినాదాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్కి సంబంధించిన రక్షణ బలగాలు గన్స్తో కాలుస్తూ ఉన్న పరిస్థితి చూడండి ఒకసారి విజువల్స్. వాళ్ళని ఎట్లా కొడుతున్నారంటే నిజంగా దారుణంగా, అంటే ఒక నిరసన వ్యక్తం చేసే వ్యక్తుల్ని అంత దారుణంగా కొడతారు. అది పాకిస్తాన్కే సాధ్యం. అటువంటి దేశాల్లోనే ఎక్కువగా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో దీని వెనక భారత్ యొక్క కుట్ర ఉందంటూ కూడా పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉంది. ఏమో నిజంగానే ఏదైనా జరుగుతుందేమో, ఎవరికి తెలుసు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు భారత్కి మళ్ళీ తిరిగి వస్తుందేమో. ప్రజలు అక్కడ పాకిస్తాన్లో కలిసి ఉండడం ఇష్టం లేక భారత్లో కలవడానికి ప్రయత్నిస్తున్నారేమో. ఏదైనా జరగవచ్చు. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఈ ఎల్ఓసి దగ్గర కావచ్చు, పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర కావచ్చు, కొంచెం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్తో కలిసి జీవించడానికి అక్కడ ప్రజలు ఎవరు కూడా ఇష్టపడట్లా. అలాంటి దరిద్రమైన దేశంలో ఎందుకు బ్రతకాలి, సురక్షితంగా ఉంటే ప్రశాంతంగా ఉండే దేశంలో బ్రతికితే బాగుంటుంది కదా అంటూ వాళ్ళు చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే మాత్రం గట్టిగా అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 11 మంది స్పాట్ డెడ్ హెడ్ షాట్లు తగిలే వాళ్ళందరికీ కూడా. 70 మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. ఇంకా 1000కి పైగానే చాలా మంది తీవ్ర గాయాలు పాలై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మాట్లాడుకుంటే పిఓకే ఏదైతే ఉందో అక్కడ త్వరలో జూలై 27న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అక్కడ అసెంబ్లీలోని మొత్తం 45 స్థానాలకు గాను పాకిస్తాన్లోని నివాసిస్తున్న కశ్మీర్ శరణార్థులకు 12 స్థానాలను ప్రత్యేకంగా రిజర్వ్ చేయడానికి జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ స్థానంలో పోటీ చేసేవారెవరు స్థానికంగా ఉండరని, అంతా పాకిస్తాన్లో నివాసిస్తారని నిరసనకారులు వాదిస్తున్నారు. పిఓకే స్వాతంత్ర ప్రతిపత్తిని అణిచివేసి తమ
ప్రాంతాన్ని పూర్తి నియంత్రణలోకి తీసుకోవడానికి పాక్ కేంద్ర ప్రభుత్వం ఈ అడ్డదారులు రిజర్వేషన్లు తీసుకొచ్చిందని ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి తోడు పిఓకేలో రోజు రోజుకు దిగజారుతున్న ఆర్థిక స్థితిగతులు, పాక్ పాలకుల పరిపాలన అసమర్థతపై కూడా ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రిజర్వేషన్ల వివాద నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పిఓకే ఉద్రిక్తలు సాగుతున్నాయి. పిఓకేలో రావల్ కోట్ల ఆసుపత్రిలో ఉన్న తమ కార్యకర్త మృతదేహాన్ని తీసుకునేందుకు వెళ్లిన జేఏసీ నేతలకు పాక్ దళాలు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. సోమవారం నాడు నిరసనకారులు జరిపిన కాల్పుల్లో 4 పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు అటుగా వెళ్తున్న ఒక సాధారణ పౌరుడి పైన దాడి చేయడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయాడు. దీనికి ప్రతిస్పందనగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 6 నిరసనకారులు మరణించారని ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి సంబంధించిన స్థానిక కమిషనర్ సర్దార్ వాహిద్ ఖాన్ ఆయన ధృవీకరించారు. అంతకుముందు ఆదివారం జరిగిన ఘర్షణలో 23 మంది పైగా 50 మంది నిరసనకారులు గాయపడగా 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ చీఫ్ లియాఖత్ మాలిక్ వెల్లడించారు. నిరసనలను అణిచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం పిఓకేలోని అటు పిఓకే సైన్యంతో పాటు పారామిలిటరీ దళాలను కూడా భారీగా రంగంలోకి దించింది. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద జూన్ 5వ తేదీనే పాక్ అధికారులు నిషేధం విధించారు. అయినప్పటికీ తాము లొంగిపోయే ప్రసక్తే లేదని, తమ హక్కుల కోసం పోరాటం ఆపేదే లేదని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమపై హింసాత్మక చర్యలకు పాల్పడుతుందని జేఏసీ నాయకుడు షకత్ నవాజ్ మీర్ మండిపడ్డారు. అయితే పిఓకే వ్యాప్తంగా నిరసనకారులు కదలికలు అడ్డుకోవడానికి పాక్ ప్రభుత్వం పూర్తిగా టెలికాం సేవలపై నిషేధం విధించింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లు సేవలు పూర్తిగా నిలిపివేయడంతో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అక్కడి రకరకాల ఆంక్షలు అమల్లో వచ్చాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశీయ విదేశీయ పర్యాటకులు కూడా ఎవరైనా ఉంటే జూన్ 9వ తేదీలోపు అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో ఇప్పటికే అక్కడ జరుగుతున్న అల్లర్ల వల్ల ఒక పక్క ఆస్ట్రేలియా ఇంకా విదేశాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిన ఎంబసీ కార్యాలయాలు కావచ్చు, అక్కడ ఎవరైనా ఉన్నవారు కావచ్చు, వారందరూ కూడా వెంటనే దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. సో అక్కడ ఇంకా దారుణంగా దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఇటు పోలీసులు, ఇటు నిరసనకారుల మధ్య అమాయకమైన ప్రజలు కూడా చనిపోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్లో మరొకసారి దారుణంగా అల్లర్లు చెలరేగాయి. పాకిస్తాన్ ప్రభుత్వం పైన ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వారి పాలన నచ్చలేదు. సో దీంతో రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆకలి, దాహం, ఇటు సరైన విద్యుత్ లేకపోవటం, అలాగే సరైన వైద్యం లేకపోవటం, అలాగే నిరుద్యోగులు, సో వీళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి దాడి చేయడంతో పాకిస్తాన్ పూర్తిగా స్తంభించిపోయింది.